నాకు రవి గారు మీలో మీరు చేసే పని కంటే అతీతంగా ఎప్పుడు కూడా ఒక డీపర్ ఇండివిజువల్ కనిపిస్తారు. అంటే మీ ఇన్నర్ వ్యక్తిత్వం ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా కూడా మీకు ఎప్పుడైనా సంఘర్షణ కలుగుతుందా? ఈ దబిడి స్టెప్పులు చూసినా ఏమిటి స్టెప్పులు ఇదేనా అసలు? అంటే అఫ్ కోర్స్ అంటే ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు చెప్పే దబిడి చూసి అసలు అందరు మైండ్ బ్లాక్ అయ్యి ఉలికిపడ్డారు కుర్చీల్లోంచి అందరు. మీకు అనిపించలేదా? నేను దానికి ఒక సమూలమైన వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వండి. నేను నా సినిమా కాదు ఇది, నేను మీలాగా ప్రేక్షకున్న సినిమా వరకు. బాలకృష్ణ గారి సినిమా, మన బాబీ సినిమా చూస్తున్నప్పుడు, ఐ డోంట్ నో వెదర్ యూ వాచ్ ద ఫిల్మ్ ఆర్ నాట్, సినిమా చూస్తున్నప్పుడు నాకు ఫీలింగ్ రాలా, ఏంటిది బెట్గా ఉంది అని ఫీలింగ్ రాలా నాకు. బట్ పాట రిలీజ్ అయినప్పుడు వస్తుంది కదా లిరికల్ వీడియో అని, దాంట్లో ఇదే లిరికల్ వీడియో అవుతుంది, కొంతసేపు లిరిక్, కొంతసేపు పాట, కొంతసేపు ఏదో ఇంకోటి టైటిల్స్ వేసి చూపిస్తారు. ఏంటిది ఇలా జరిగిందంటే వన్ మోర్ టేక్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఈ ట్రిమ్ చేసేయచ్చు కదా, ఇది ఎందుకు ఇలా ఉంది, పైగా మొత్తం సోషల్ మీడియా సంగతి నా పర్సనల్ విషయం చెప్తాను, ఇలా ఉన్న ట్రిమ్ చేసేయచ్చు కదా అని నాకు అనిపించిన మాట పూర్తిగా వాస్తవం. ఆ స్టెప్పు చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్లు గత 40 ఏళ్ళుగా వేస్తూనే ఉన్నారు. ఇది నిజం. అంటే వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి పర్లేదంటారు? కాదు, వన్ వేలో ఒక్కడున్నప్పుడు వెళ్ళినా తప్పే, 100 మంది బళ్ళు వస్తున్నా తప్పే. అంతేగా. అది అసలు అది రైట్ రాంగ్ కాదు, అది ఇట్ యాక్చువల్లీ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్స్ టు పర్సన్స్ ఎస్థెటిక్. మీకు అది ఏంటిది ఇట్లా ఉంది అనేది మీ ఎస్థెటిక్, అది సామాజిక ఎస్థెటిక్ వేరేగా ఉంటుంది. నా ఎస్థెటిక్ నేను కూడా ఇబ్బంది పడ్డాను, ఇట్లా ఉంది ఇంకో రకంగా తీయచ్చు కదా అనిపించింది. కానీ సినిమా చూస్తున్నప్పుడు మీరు యూ బిలీవ్ మీ అండ్ వాచ్ ద ఫిల్మ్, యూ వోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ ఇబ్బంది దేర్. అదే ఇది ఎందుకంటే ఎడిట్లో ఒకసారి, జూమింగ్లో ఒకసారి, ఎడిట్లో చాలా తప్పులు జరుగుతుంటాయి, చాలా మీరు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నది ఇప్పుడు, అంతేనా? యూట్యూబ్లో పాట రిలీజ్ చేశారు కదా, అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి. యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు మనం ఫోన్లోనో, ఐప్యాడ్లోనో, టీవీలోనో చూస్తుంటాం. అప్పుడు చాలా ఎబ్బెట్టుగా ఉంది అది స్టెప్ ఉంది, ఎబ్బెట్టుగా ఉంది ఫిక్స్. మీకు ఇంకా నేను అదే మాటని క్లారిటీగా స్టేట్మెంట్ కోసం ఇవ్వడం కోసం మీరు మళ్ళీ అడుగుతున్నారు కూడా చెప్తున్నా, అది ఎబ్బెట్టుగా ఉంది అది. కానీ తెర మీద వెండి తెర ఇది కూడా ఉంచండి సార్ సినిమాలో ట్రైలర్, తెర మీద చూస్తున్నప్పుడు ఆ ఫ్లోలో చూస్తున్నప్పుడు అది రాలా, ఆ ఎబ్బెట్టుతనం రాలా. ఎందుకంటే డ్యాన్స్ మాస్టరు ఎడిట్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కంపోజ్ చేస్తాడు. దాన్ని ఒక ముక్కలా చూసామనుకోండి మనం, తంబునేల్లా ఉంటుంది. అది మొత్తం టోటాలిటీలో ఒకదాన్ని చూస్తే కొంచెం అడ్డుగా ఉండదు.